కానీ ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి యువర్ ఆనర్. అదేంటంటే ఒక సామాన్యుడు తప్పు చేస్తే గంటలో పట్టుకునే మన వ్యవస్థ కిరణ్ విషయంలో ఎందుకు ఆలస్యం చేస్తుంది? అసలు ఇంతకీ కిరణ్ తప్పించుకు తిరుగుతున్నాడా, లేక ఏసీపీ హోదాలో ఉన్న తన అన్న తరుణ్ సహకారంతో చట్టం కళ్ళుగప్పి దాక్కున్నాడా అన్నది తేలాల్సిన నిజం. అందుకే న్యాయస్థానాన్ని ఆ కోణంలో ఆలోచించాలని కోరుకుంటున్నాను. నిషా, ఈ కోర్టు మీకు ఒక అవకాశం ఇచ్చింది. ఏదైనా మాట్లాడాలనుకుంటున్నారా? ఎస్ యువర్ ఆనర్, నేను మాట్లాడాలి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. యువర్ ఆనర్, కిరణ్ గారు చేసిన తప్పుకు భయపడి చట్టం నుంచి తప్పించుకుని తిరుగుతున్నారు. కానీ ఆయన ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా క్షేమంగా ఉండాలని కోరుకునే ఏకైక వ్యక్తిని నేను. ఈ లోకానికి ఆయన ఒక నేరస్తుడు కావచ్చు, కానీ నా కడుపులో పెరుగుతున్న ప్రాణానికి ఆయనే ఆధారం. మొదటి నుండి నమ్మకానికి రూపం ఉంటే అది కిరణ్ గారు అని నేను అనుకున్నాను. ఆ నమ్మకమే ఇవాళ నన్ను ఈ బోన్లో నిలబెట్టినా నా మనసు మాత్రం ఆయన క్షేమాన్నే కోరుకుంటుంది. కానీ యువర్ ఆనర్, నేనంతగా నమ్మిన వ్యక్తి నన్ను మోసం చేయాలని చూశారు. నా కడుపున పుట్టే ఈ బిడ్డ ఏదో ఒక రోజు నా కళ్ళల్లోకి చూస్తూ అమ్మా, నా నాన్న ఎవరమ్మా అని అడిగితే ఆ పసి ప్రాణానికి నేను ఏమని జవాబు చెప్పను? యువర్ ఆనర్, ఈ లోకం నన్నెంతగా ఆడిపోసుకున్నా నేను భరిస్తాను. కానీ నా బిడ్డను తండ్రి ఎవరో తెలియని బిడ్డ అని అవమానిస్తే మాత్రం నేను భరించలేను. ఆ మాటలను సహించలేను. యువర్ ఆనర్, నా కడుపులో ఉన్నది కిరణ్ గారి బిడ్డ కాదని వీళ్ళు నన్ను అనుమానిస్తున్నారు. వాళ్ళ అనుమానమే ఇప్పటికీ నిజమని వాళ్ళు అనుకుంటే ఇప్పుడే ఈ క్షణమే ఏ టెస్ట్కైనా నేను రెడీ. నన్ను మోసం చేయాలని చూసిన కిరణ్ గారు కూడా దానికి ఒప్పుకోరు. ఎందుకంటే నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఆయన తండ్రి అని ఈ సమాజం సాక్షిగా అందరి ముందు ఎన్నోసార్లు ఆయన నిజాయితీగా ఒప్పుకున్నారు కాబట్టి. యువర్ ఆనర్, ఒక మగాడు తన ద్వారా తల్లయ్యే ఒక ఆడదానికిచ్చే అతిపెద్ద గౌరవం పుట్టబోయే బిడ్డకు తన ఇంటి పేరునివ్వడం. ఎప్పుడు నాకు అలాంటి గౌరవం ఇస్తున్న కిరణ్ గారు నా జీవితంలో లేకపోతే నా బ్రతుక్కి అర్థమే లేదు. యువర్ ఆనర్, కిరణ్ గారు నా పక్కన లేకపోతే నేను బ్రతికున్నా చనిపోయిన మనిషితో సమానం. యువర్ ఆనర్, లోకానికి ఆయన నిందితుడు కావచ్చు, కానీ నాకు మాత్రం ఆయనే ప్రపంచం. చూడమ్మా ఉషా, నీ భర్త గురించి నువ్వు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? యువర్ ఆనర్, అగ్ని సాక్షిగా తాళి కట్టించుకున్న ఆడపిల్లని నేను. అడ్డదోవలో తప్పు చేసి భార్య స్థానం కావాలని కోరుకుంది తను. వేద మంత్రాలకి, సనాతన సాంప్రదాయాలకి జవాబు చెప్పగలిగే శక్తి చట్టానికి ఉందేమో, కానీ మీరిచ్చే తీర్పును ఒక ఆడపిల్లగా తట్టుకునే శక్తి మాత్రం నాకు లేదు యువర్ ఆనర్.
సుమంగళిగా భర్త చేతిలో కడతేరిపోవాలని కోరికతో బ్రతుకుతున్న నేను ఆడతనానికి దైవికమైన అర్థాన్నిచ్చే ఐదో తనాన్ని పోగొట్టుకునే పరిస్థితుల్లో ఇప్పుడు ఎలాంటి శిక్షకు గురవుతానో అర్థం కాక నలిగిపోతున్నాను. ఈ నిషా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి నా భర్త అని నేనిప్పటికీ నమ్మడం లేదు. ఎందుకంటే నిజం కళ్ళకు కనిపిస్తుంది, కానీ నమ్మకం కేవలం మనిషి అంతరాత్మకు మాత్రమే తెలుస్తుంది. అందుకే నాకు నా భర్త పైన నమ్మకం ఉంది. నేను ఆయనతో కలిసి ఇన్నేళ్లు ఒకే నీడలో బతికాను. ఆయన మాటల్లో ఉన్న పవిత్రత నేను విన్నాను. ఆయన నడవడికలో ఉన్న నిబద్ధత నేను అర్థం చేసుకున్నాను. ఇక నేను ఇంతకు మించి ఏమీ చెప్పలేను యువర్ ఆనర్. ఒక భార్యగా మీ భర్తపై మీకు ఉన్న ప్రేమను నమ్మకాన్ని ఈ కోర్టు గౌరవిస్తుంది. కానీ న్యాయస్థానం సాక్ష్యాలను చూస్తుంది తప్ప మీ నమ్మకాలను కాదు. మీ భర్త కేవలం ఒక ఆడదానికి అన్యాయం చేయడం మాత్రమే కాకుండా చట్టం ముందు నిలబడి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యతను విస్మరించాడు. ఇప్పుడు పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతూ ఈ న్యాయస్థానాన్ని, ఈ వ్యవస్థను అగౌరవపరిచాడు. ఒకవైపు నిషాని ప్రేమించి మోసం చేసి తను న్యాయం కోరితే చంపాలని చూడడమే కాకుండా పరారీలో ఉన్న అతను అహంకారం చూపిస్తూ చట్టాన్ని ధిక్కరించాడు. అందుకే నిందితుడు కిరణ్ చేసిన ఈ దారుణానికి, న్యాయస్థానాన్ని ధిక్కరించిన తీరుకి ఈ కోర్టు అతనికి అత్యంత కఠినమైన శిక్ష విధించాలని నిర్ణయిస్తూ యువర్ ఆనర్, యువర్ ఆనర్, చిలియలి కట్టను తెంచుకొని విలయము విజృంభించునని ధర్మమూలమే మరచిన జగతిని యుగాంతమెదురై ముంచునని సత్యవ్రతునకు సాక్షాత్కరించి సృష్టి రక్షణకు చేయూతనిచ్చి నావగ త్రోవను చూపిన మత్స్యం కాలగతిని సవరించిన సాక్ష్యం నిందితుడు పారిపోయాడు అని తీర్పిచ్చే ముందు ఆ నిందితుడికి ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి యువర్ ఆనర్. నేను పారిపోలేదు యువర్ ఆనర్. నాకు పట్టిన ఈ నిషా అనే గ్రహణం వెనుకున్న కుట్రని ఛేదించడానికి వెళ్ళాను. న్యాయం కోసం పోరాడి ఇదిగో ఈ సాక్ష్యాలు తీసుకొచ్చాను. మీరేం చెప్పదలుచుకున్నా
బోన్లోకి వచ్చి చెప్పండి. ఈ పువ్వులు ఏమవుతాయో, ఈ అడుగులు ఎటు వెళతాయో, ఈ నిలువని నడకలు నిలిచే గమ్యమెక్కడో, ఈ గువ్వలు ఒకటవుతాయో, ఏ దివ్వెలు వెలిగిస్తాయో, ఈ కలవని రాతలు కలిపే గీత ఏమిటో. ఉదయాలు ఎన్ని మారినా హృదయాలు మారవే, కథనాలు ఎంత కోరినా పంతాలు తీరవే. పసివాళ్ళలాగా వీళ్ళు మారిపోవు దారి లేదుగా. యువర్ ఆనర్, నిషా కడుపులో పెరుగుతున్న ఆ ప్రాణానికి నా రక్తానికి ఎలాంటి సంబంధం లేదు. తన కడుపులో ఉన్న బిడ్డ నా బిడ్డ కాదు. యువర్ ఆనర్, నేను చెప్పేది నిజం అని నిరూపించడానికి ఈ సాక్ష్యాలు కూడా తీసుకొచ్చాను. దయచేసి చూడండి. యువర్ ఆనర్, అవన్నీ తప్పుడు సాక్ష్యాలు. కిరణ్ చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి అతను క్రియేట్ చేసిన అబద్ధపు ఆయుధాలు. లాయర్ గారు, గొంతు పెంచితే అబద్ధం నిజమైపోదు. అరిచి రాద్ధాంతం చేసినంత మాత్రాన ఆడుతున్న నాటకం బయట పడకుండా ఉండదు. ఇన్ని రోజులు మీరు నా మీద మోపిన తప్పుడు నిందలకి ఇప్పుడు నేను సమాధానం చెప్తాను. యువర్ ఆనర్, అన్ని దారులు మూసుకుపోయి చుట్టూ చీకటి అలుముకున్నప్పుడు నా నిర్దోషిత్వాన్ని నేనే నిరూపించుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇన్నాళ్ళు నిషా కడుపులో ఉన్న బిడ్డ నాదే అని నమ్మి నన్ను కన్నవాళ్లకి, నన్ను నమ్మిన వాళ్ళకి శత్రువునయ్యాను. చివరికి నేనే సర్వస్వం అనుకునే ఉష కూడా నన్ను ద్వేషించే స్థితికి వచ్చినప్పుడు నా ప్రాణం తట్టుకోలేకపోయింది.
ఆ బాధలోనే నేను ఆలోచించడం మొదలుపెట్టాను. అసలు ఏం జరిగింది, ఎక్కడ పొరపాటు జరిగింది అనుకుని ఈ నిషా పన్నిన కుట్రకి నిజాన్ని వెతకడం మొదలుపెట్టాను. యువర్ ఆనర్, నిషా అల్లిన మాయాజాలం ఎంత పక్కాగా ఉందంటే నేను మత్తులో స్పృహ తప్పిన క్షణాలని తనొక సాక్ష్యంగా మార్చింది. ఆ తప్పుడు సాక్ష్యంతో నా జీవితాన్నే తలకిందులు చేసింది. తను నన్ను మోసం చెయ్యాలని ఎంత ప్రయత్నం చేసినా నాకు చిన్న ఆధారం దొరికింది. రాయ్, నువ్వు చేసిన తప్పులన్నీ రాయ్. నువ్వు ఇప్పటి వరకు ఆడిన డ్రామాలన్నీ రాయ్, క్లియర్గా రాయ్. ఏమైంది? ఇందులో ఉన్న మెడిసిన్స్ అన్నీ ఐవీఎఫ్ ప్రాసెస్లో వాడేవి. ఐవీఎఫ్ అంటే సరోగసి? అవును. ఇదే విషయం గురించి ఉషా ఒకసారి నాతో మాట్లాడింది. అప్పుడు నేను పెద్దగా పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు ఆలోచిస్తే నిషాకు తన ప్రెగ్నెన్సీ సహజంగా వచ్చింది కాదని నేను కన్ఫర్మ్గా చెప్పగలను. ఆ ఐవీఎఫ్ సెంటర్కెళ్ళి రికార్డ్స్ చెక్ చేస్తే ఆ నిజం బయటపడుతుంది. థ్యాంక్ యూ. మీ అనుమానం నిజమే కిరణ్ గారు. మీరడిగిన ఆ నిషా అనే అమ్మాయి సరోగసి ద్వారా ప్రెగ్నెన్సీ తెచ్చుకుంది. ఆ ఐవీఎఫ్ ప్రొసీజర్ ట్రీట్మెంట్ అంతా మా హాస్పిటల్లోనే జరిగింది. ఈ విషయం చాలా కాన్ఫిడెన్షియల్గా, ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా ఉంచమని చాలా ప్రెషర్ పెట్టింది. కానీ అదేంటో విచిత్రం, ట్రీట్మెంట్ మధ్యలోనే మాయమైపోయింది. ఎన్నిసార్లు కాల్ చేసినా రెస్పాండ్ కావడం లేదు. తన ప్రవర్తన మొదటి నుండి అనుమానంగానే ఉంది. కేసుకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఈ పేపర్స్లో ఉన్నాయి, చూడండి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు కలిగినా వాటన్నింటినీ ఎదుర్కొని సాక్ష్యాలు సంపాదించి మీ ముందుంచాను. ఇన్ని రోజులు నేను కోర్టులో నాపై ఎన్నో ఆరోపణలు విన్నాను, ఎంతో అవమానం భరించాను. కానీ ఎప్పుడు
నేను చట్టాన్ని అగౌరవపరచలేదు. ఎందుకంటే న్యాయస్థానం మీద నాకు నమ్మకం ఉంది. నన్ను నమ్మించి మోసం చేయాలనుకున్న నిషా చేసిన తప్పులు, నేరాలు మీ కళ్ల ముందు ఇప్పుడు సాక్ష్యాలుగా ఉన్నాయి. అవి చూశాక మీరు ఏ తీర్పిచ్చినా దానికి నేను కట్టుబడి ఉంటాను. అలాంటి ఐవీఎఫ్ను అడ్డుపెట్టుకుని తను తల్లి అయ్యాననే నాటకం వాడిన నిషాని ముద్దాయిగా పరిగణిస్తున్నాను. నువ్వు కూడా నా నిర్దోషిత్వాన్ని గుర్తించి నా పొరపాట్లని క్షమించి నాతో కలిసిపోతావని ఆశపడుతున్నాను. నాతో కలిసి ఉంటానని ఒక్క మాట చెప్పు ఉషా. ఆ మాట కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను.